నమస్కారం అండి. ఈరోజు వీడియోలో నేను సామలతోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో టేస్టీగా చూపించబోతున్నాను. మనకి మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయండి. అందులో ఈ సామల వలన బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి హెల్త్ మేనేజ్మెంట్కి, వెయిట్ మేనేజ్మెంట్కి, అలాగే డయాబెటిక్ మేనేజ్మెంట్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ సామల్లో మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వలన ఇవి తినడం వలన మనకి డయాబెటిక్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ మిల్లెట్స్ తోటి మనం రకరకాల వంటలు చేసుకోవచ్చు అండి. ఇడ్లీ, దోశ, ఉప్మా, పలావ్, ఇలా రకరకాల వెరైటీస్ కూడా మనం చేసుకోవచ్చు. మనం తినగలిగే విధంగా, యాక్చువల్లీ మిల్లెట్స్ అంటే మనం అందరం తినగలమో లేదో అని అనుకుంటాం కదా. సో ఈ మిల్లెట్స్ తోటి మనం తినగలిగే విధంగా వంటలు ఎలా చేసుకోవచ్చో నేను నా వీడియో సిరీస్లో చూపిస్తాను. సో ఈరోజు మనం నార్మల్ ఇడ్లీ తిన్నట్టే రవ్వ ఇడ్లీ లాగే ఈ మిల్లెట్స్ సామల ఇడ్లీ కూడా రవ్వగా తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. అది ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను, చూసేయండి.